ఇజ్రాయెల్పై దాడులు ఆగడం లేదు. క్షణక్షణం ప్రాణభయంతో బతుకుతున్నారు అక్కడి ప్రజలు. ఎంతో మంది కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దొరికిన వారిని బందీలుగా లాక్కెళ్తున్నారు. అలాంటి ఘటనలోనే చిక్కుకొని ఓ యువతి ఆ చెర నుండి ఎట్టకేలకు బయటపడింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి జరిపిన ఘటనలో 1400 మంది చనిపోగా మరో 240 మందిని బంధించింది. దీంతో గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో ఆ నగరం దద్దరిల్లుతోంది. ఇరు వర్గాల మధ్య భీకర దాడులు జరుగుతున్న సమయంలో బందీలను ఉగ్రవాదులుగా పొరబడి ఇజ్రాయెల్ సైన్యం కాల్పులకు పాల్పడింది. దీంతో 3 ప్రాణాలు కోల్పోయారు. హమాస్ చెర నుంచి 54 రోజుల తర్వాత విడుదలైన ఇజ్రాయెల్ యువతి తన భయానక అనుభవాన్ని అంతర్జాతీయ మీడియాతో పంచుకుంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి చొరబడి మారణ హోమానికి పాల్పడిన హమాస్ 250 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. బాధిత యువతి మియాస్కేమ్ 54 రోజులు అడవిలో జంతువులా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ కసాయి తనను బందీగా పట్టుకెళ్లాడని, గాజాలో నివసించే ప్రజల గురించి, నేను అక్కడ అనుభవించిన వాటి గురించి నిజాలు చెప్పడం చాలా ముఖ్యం అంటూ మొదలుపెట్టింది. అక్కడున్న వారంతా ఉగ్రవాదులే అంటూ తాను ఎదుర్కొన్న పరిస్థితులు వివరించింది. అక్టోబర్ 7న తనను మ్యూజిక్ ఫెస్టివల్ వద్ద అపహరించి బందీగా తీసుకెళ్లారని తెలిపింది. హమాస్ గ్రూప్తో సంబంధం ఉన్న గాజాలోని ఓ పౌర కుటుంబం ద్వారా అపహరించారని వివరించింది. ఆకలి బాధలు ఎన్నో చూశాను. నేను ఓ కుటుంబంలో ఉన్నానని అకస్మాత్తుగా గ్రహించాను. వారిని కొంతమంది కుటుంబ సభ్యుల ఇంట్లో ఎందుకున్నాను, ఇక్కడ పిల్లలు ఎందుకున్నారు అని అడుగుతూ వచ్చాను. తనను తాను సఫారీలో జంతువుగా భావించానని ఆమె పేర్కొంది. తుపాకీ తూటాతో చేతికైన గాయానికి ఓ వ్యక్తి చికిత్స చేశాడని తెలిపింది. మియాను బందీగా చేసుకున్న తర్వాత హమాస్ ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో నన్ను బాగానే చూసుకుంటున్నారు, మందులు ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. నన్ను వీలైనంత త్వరగా నా తల్లిదండ్రులు, తోబుట్టువుల వద్దకు తీసుకురావాలని మాత్రమే ఆమె కోరుతున్నట్టు వేడుకుంది. అయితే ఇజ్రాయెల్ హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ, బందీల మార్పిడి ఒప్పందంలో భాగంగా మియాస్కేమ్కు విముక్తి లభించింది. ఆమె విడుదలైన తర్వాత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ దాడి తేదీని టాటూగా వేసుకొని మేము మళ్ళీ డాన్స్ చేస్తాం అని పేర్కొంది. నొప్పి, భయం, కష్టమైన దృశ్యాలు, తిరిగి రాని స్నేహితులు మేము ఎప్పటికీ మర్చిపోం, కానీ మేం గెలుస్తాం, మేము మళ్ళీ నృత్యం చేస్తాం అంటూ చెప్పుకొచ్చింది ఆమె.